హాయ్ అండి, మీ అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఇంకా రేపైతే మా చెల్లెలు పప్పన్నాలని చెప్పేసి మా బావ, మా నాన్న, మా పెద్దమ్మ, మా పెదనాన్న, మా అన్నయ్యలు అందరూ ఇట్లాగా సరుకులకు వెళ్ళారు. మా అక్క ఇచ్చిందని చెప్పాను కదా మొన్నటి వీడియోలో అయితే. ఇంకా సరుకులన్నీ తీసుకొచ్చారు, కూరగాయలు కానీ సరుకులు అన్నీ ఏమేమి తీసుకొచ్చారు, ఏంది అసలు రేపు హడావుడి ఏందో మరి మీకు చూపిస్తాను. కూరగాయలు, వెజిటబుల్ అన్నీ ఏమేమి తీసుకొచ్చారు, సరుకులు ఏమేమి తీసుకొచ్చారు అని, స్వీట్స్ అన్నీ కూడా తీసుకొచ్చారు. సరేనా? ఇంకా మా అక్కయ్య వాళ్ళందరూ ఇంట్లో పని చేసుకుంటూ ఉన్నారు. రేపు మధ్యాహ్నం కాడి నుంచి మొత్తం స్టార్ట్ చేస్తారు వంట ప్రారంభం అయితే. కప్పుడుకప్పుడుకి గోంగూరన్నీ కట్ చేయాలంటే జనం ఎవరు రారు, పనులు ఎక్కడొక్కడికి ఎక్కడ పనులు సరిపోతూ ఉంటాయి. బావ అయితే క్యాంపింగ్కి వెళ్ళాడు, నేనైతే ఇంకా ఇక్కడ పనులు చూసుకోమని చెప్పేసి వచ్చేసాను. మా పెద్దమ్మ అంటుంది కొంచెం నీరసంగా జ్వరంగా ఉంది, లేక సెలైన్లు పెట్టించుకుంది. ఇది కోసి ఇంకా అన్నీ అల్లం ఐదు చేసుకోండి, రేపు మళ్ళీ అన్నీ హడావుడి గాడ చేసుకుంటారు ఒక్కళ్ళు అని చెప్పేసి లేక ఇంకా అందుకని ఆగాను. వీటిలో సరుకులు ఉన్నాయి, ఇంకా కుకింగ్లో కావాల్సినవి. తమ్ముడు మావాడేడ్రా మొత్తం అయ్యానా? పచ్చిమిరపకాయలు, దోసకాయ, ఆయిల్ ప్యాకెట్లు, ఇవన్నీ సరుకులు, ఉల్లిపాయలు. ఇవి వచ్చేసి బజ్జీలోకి బజ్జీ మిరపకాయలు పెద్ద పెద్దవి, మునక్కాయలు, సొరకాయలు, పచ్చిమిర్చి, వంకాయలు ఇవన్నీ అనమాట. డాడీ దిగు చూశారు. ఈ గోంగూర మొత్తం కట్ చేసేద్దాం. సరే అండి, కట్ చేసేద్దాం. ఓకేనండి, తెల్లవారితే పప్పనాలని చెప్పేసి ఇంకా గోంగూర కట్టలో మొత్తం అయితే కట్ చేసేసుకుంటున్నాము. అక్క కింద క్లాత్ ఎందుకు పరిచావు, ఏదైనా ట్రబ్ ఇస్తే ఇంకా ట్రబ్లో కోసేస్తాను కదా అని చెప్పేసి కట్టలు మొత్తం అయితే ఊడదీసేసుకొని త్వరగా అయితే మొత్తం కట్ చేసేసుకోవాలి. మళ్ళీ రేపు మార్నింగ్ అంటారా, ఇప్పుడు పప్పన్నాలు ఏంటంటే నైటు 9-10ంటికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, వాతావరణాలు బాగుండట్లేదు అని చెప్పేసి మధ్యాహ్నం కాలానే వచ్చి ఇంకా తినేసి పలానా రోజు మళ్ళీ మా ఇంటి దగ్గర అని చెప్పేసి మంచి చెబ్బరన్నీ మాట్లాడేసుకొని ఇంకా వెళ్ళలేకే టైము ఒక 5, 6, 7 అవుతుంది. అందుకని చెప్పేసి ఇంక అప్పటికప్పుడుకి ఎవరన్నా వచ్చినా రాకపోయినా మన ఇంట్లో వాటికి మనమే కట్ చేసుకోవాలని చెప్పేసి ఆ విధంగా కట్ చేసేసుకుంటూ ఉన్నాము. ఇంకా గోంగూర కట్ట నేను కట్ చేస్తుంటే మా అక్కయ్య కూడా వచ్చి కట్ చేస్తూ ఉంది. మా చిన్నయ్య గారు అయితే నూనె ప్యాకెట్లు అంటే ఓపెన్ చేసి ఇంకా ప్యాకెట్లు తీసుకొచ్చి నాకు ఇస్తూ ఉన్నాడు. అందుకని చెప్పేసి పక్కనే కూర్చోబెట్టుకుంటే మేము కాడలతో సహా వేసినవి అయితే ఏరేసి పక్కనే వేస్తూ ఉన్నాడు నా కొడుకైతే. మా అక్కయ్య నేను ఇంకా ఈ మాటలు చెప్పుకుంటూ ఇంకా ఆ విధంగా అయితే గోంగూర అయితే మొత్తం కట్ చేసేసుకుంటూ ఉన్నాము. మా పెద్దమ్మ ఏంటంటే ఇంకా 2 రోజుల నుంచి ఒకటే జర్నీలు అయిపోయేలేక కూరగాయలకి ఇంకా సరుకులకి అట్లా వెళ్ళలేక ఆమెకి నీరసంగా ఉండి ఇంకా ఒళ్ళు ఏదో వేడిగా ఉందని చెప్పేసి ఇంకా ఆ విధంగా సెలైన్ కట్టించేసుకుంది. మా అక్కయ్య నేను సగానికి సగం అయితే గోంగూర కట్ చేయడం అయిపోయింది. గోంగూర కోసిన తర్వాత అల్లం కూడా నీళ్ళల్లో నానేసుకొని ఇంకా అల్లం మొత్తం కూడా అల్లము, చిన్నులపాయి ఇంకన్నీ అయితే శుభ్రం చేసేసుకొని నేనైతే ఇంటికి వచ్చేసాను 3 పిల్లలను తీసుకొని అయితే. ఇంకా తెల్లవారితే పప్పన్నాలు ఇంకా వంట వాళ్ళు వచ్చి అయితే వంట మొత్తం అయితే ప్రారంభిస్తూ ఉన్నారు. ఇంకా ఈరోజు బావ పనికి వెళ్తున్నా కానీ మా పెద్దమ్మ, మా పెదనాన్న ఇంక ఈరోజు పప్పన్నాలుగా అయ్యా అమ్మాయి ఉండయి అని చెప్పేసి లేక బావ కూడా ఒక అల్లుడిగా అయితే ఉన్నాడు. ఇంకా రాత్రి మా చెల్లెలు, మా అక్క వీళ్ళందరూ గోరింటాకు పెట్టేసుకున్నారు. ఇంకా పిల్లలకి అని చెప్పేసి ఇంకా వాళ్ళ పిల్లలు అసలు పెట్టుకోలేదని ఆ పిల్ల నాకు ఎట్టా రాత్రి పెట్టలేదు అని చెప్పేసి మళ్ళీ పొద్దున్నే వెళ్ళి గోరింటాకు కోసుకొచ్చుకొని మిక్సీ పట్టుకుంటే నేను ఇంకా 2 పిల్లలకైతే పెడతా ఉన్నాను. ఇంకా ఆ విధంగా నేను మా నాయనమ్మ అయితే పిల్లలకు గోరింటాకు పెడతా ఉన్నాము. పిల్లలకి గోరింటాకు పెట్టేసేసి ఇంకా వాళ్ళకి దగ్గరుండి ఇంకా అన్నీ బాగా ఎసురు నీళ్ళని, బియ్యం కట్టలని అన్నీ చూసుకుంటా ఉన్నాడు. ఇంకా ఆడవాళ్ళకి ఇప్పుడు పని ఉంది, ఇంకా అందరికీ మగవాళ్ళకేనమాట. ఆడవాళ్ళ పనులు మొత్తం మేము రాత్రే చేసేసుకున్నాము. ఇంకా ఆడవాళ్ళు ఉంటే ఏంటంటే ఇంక ఇంట్లో పనులు మొత్తం అంటే శుభ్రం చేసేసుకోవటం, చుట్టాలు వచ్చిన తర్వాత వాళ్ళకి అన్నీ అందుబాటులో చూసుకోవటమే. ఇప్పుడు మగవాళ్ళకు ఉంటుంది చికెన్ కొట్టించుకొని రావటం, బియ్యం కట్టలేదు తీసుకురావడం, ఎసురు నీళ్ళు పెట్టడం అని, ఇంకా వంట వాళ్ళకి టిఫిన్ తీసుకురావడం కదంతా మేము. అందుకని ఇంకా ఉదయం అయితేనే పిల్లలతో కుదరదని చెప్పి నైటే గోంగూర మొత్తం అయితే కట్ చేసుకొని ఇంకా పనులన్నీ చేసేసుకున్నాము.
పప్పన్నాలకే ఇంకెంత సందడిగా ఎంత హడావుడిగా ఉంటుందో ఇంకా పెళ్ళికి ఇంకెంత హడావుడిగా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇంక ఇది మా ఇంట్లో లాస్ట్ పెళ్లి కాబట్టి అందరికి చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఇంకా మా చెల్లెల్ని ఇంకా రాత్రే మా తమ్ముడు మా మదర్ గోరింటకు పెట్టుకున్నారు. మా ఆయన అయితే అన్ని చూసుకుంటూ ఉన్నాడు కాబట్టి రాబావా నీకు కూడా ఎర్రగా పండిద్ది గోరింటకు పెడతానంటే నాకు వద్దులు ఇప్పుడే మా మొదలైతే ఇంక రాత్రి పెట్టుకుందంట గోరింటకు చాలా బాగా పండింది కదా. ఇంకా పాకు వచ్చేసి నేను ఇప్పుడు పెడుతున్నా. మా తమ్ముడు కూడా పెట్టుకున్నాడు. ఎట్ట పెట్టుకున్నాడు మరదలు పెట్టుకున్నాడు. అదే పెట్టుకున్నా అంటుంటే అక్క మా ఆవిడ పెట్టుకున్నాడు. ఇది ఏంటంటే ఎక్కువ పంచదార వేసారు వాళ్ళు చేతి పట్టుకోవట్లేదు ఎమ్మటినే పండుతుంది ఫాస్ట్. నేనైతే చెప్పుకోలేదు పెళ్ళికి పెట్టుకోవచ్చులే మంచి దగ్గరలో పెట్టుకుంటే పెట్టుకున్న గోరింటకు పోయిద్దా లేదా అని చెప్పేసి మా ఆయనకైతే పెట్టి పిల్లలకు పెట్టేశాను. ఇక్కడ సపోజ్ గోరింటకు లేదు ఇంకా వంట కార్యక్రమం మొత్తం అయితే దగ్గరుండి చూసేస్తానండి. అక్కడ వచ్చేసి వంట అయితే చేస్తూ ఉన్నారు. పిల్లలకు గోరింటకు పెట్టేసి ఈ అక్క అయితే ఇంట్లో పనులు చేసుకుంటా ఉంది. త్వరగా అయితే అక్కడ ఉప్మా చేస్తూ ఉన్నారు. పిల్లలకి వాళ్ళకి పెట్టేసి తినేయాలి. ఉప్మా అయితే చేస్తారు పిల్లలకి. మా బజార్ వాళ్ళందరికి పిలిచి ఉప్మా పెట్టేసేద్దాం. నువ్వేనండి చేసింది? చేపించావా?